ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన ఇప్పటికే ఎన్నికల కథన రంగంలోకి దూకి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. బీజేపీ మాత్రం ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదు. ప్రచారం అయితే ప్రారంభించలేదు, కానీ రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్ర పార్టీ సంగతి ఎలా ఉన్నా ఢిల్లీ నుంచి పెద్దలు చక్రం తిప్పుతున్నారు. మోడీ, షా ద్వయం చేస్తున్న మంత్రాంగం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నట్లు సమాచారం. ఏపీలో పవన్ బీజేపీని లెక్క చేయకుండా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించారు. దీంతో ఇక పవన్ బీజేపీతో తెగదింపులు చేసుకున్నట్లేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తెలంగాణ ఎన్నికలు బీజేపీ, జనసేన మధ్య బంధాన్ని మళ్లీ ముడివేశాయి. ఈ పరిణామాలతో మళ్లీ ఏపీ పాలిటిక్స్ పై సరికొత్త చర్చ ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, మోడీ ఒకే వేదికపై దర్శనమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే బీజేపీ భవిష్యత్తులో ఏపీ రాజకీయాల కోసం పెద్ద ప్రణాళికే వేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీకి సడన్ గా పవన్ కళ్యాణ్ ఎందుకంత ఆప్తుడయ్యాడు అనే ప్రశ్న వస్తుంది. నిజంగా తెలంగాణలో జనసేన ఓటు బ్యాంకు కోసమేనా, లేక మరేదైనా వ్యూహం ఉందా అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రారంభమైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ నెలలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకమైనవి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఏప్రిల్ లేదా మే నెలలో జరగబోయే ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ లాంటివి. మిత్రపక్షాలెవరు, వారితో ఎలా మెలగాలి అనే విషయాలు ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే బీజేపీ నిర్ణయిస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కనీసం 3 రాష్ట్రాలు అనుకూల ఫలితాలు వచ్చినా దేశవ్యాప్తంగా బలంగా ఉన్నట్లు భావించవచ్చు. అలా కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని భావించాలి. అప్పుడు బీజేపీకి మిత్రుల అవసరం ఏర్పడుతుంది. అందుకే బీజేపీ మిత్రపక్షాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 5 రాష్ట్రాల్లో నెగిటివ్ రిజల్ట్ వస్తే అప్పుడు ఏపీలో జనసేన, టీడీపీలతో బీజేపీ కూడా పొత్తు కలుస్తుంది. లేదంటే అవకాశం ఉంటే జనసేనను కూడా పొత్తు నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇదంతా సరే, ఇంతకీ మొదట్లో చెప్పినట్లు పవన్ సీఎం కావడానికి బీజేపీ గెలుపోటములకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. దేశ రాజకీయాలు ఎలా ఉన్నా జనసేనతో పొత్తు కొనసాగించాలని బీజేపీ భావిస్తుంది. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని సమాచారం. ఒకవేళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలి టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా పొత్తు కలిస్తే ప్లాన్ ఏను సిద్ధం చేసుకుంది. అలా కాకుండా 5 రాష్ట్రాల ఎన్నికల్లో మెజారిటీ స్టేట్స్ లో గెలిస్తే అప్పుడు ఎలాగోలా జనసేనను బయటకు తీసుకొచ్చి బీజేపీ పవన్ తో కలిసి ఎన్నికలకు వెళ్తుంది. ఇది జరిగితే ప్లాన్ బిని సిద్ధం చేసుకుంది. ప్లాన్ ఏ అయినా, ప్లాన్ బి అయినా రిజల్ట్ మాత్రం ఒక్కటే, అదే పవన్ ను సీఎం చేయడం. అలా అని పవన్ మీద ప్రేమ అనుకుంటే పొరపాటే. ఇక్కడ ప్లాన్ టీడీపీని తొక్కడమే. ఆ తర్వాత జనసేన సంగతి, కేసులున్న జగన్ సంగతి చూసుకోవచ్చన్నది షాద్వయం ప్లాన్ గా పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్లాన్ ఏ అమలు చేయాల్సి వస్తే పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ కొన్ని సీట్లలో విజయం సాధిస్తుంది. అప్పుడు పవర్ షేరింగ్ అడగవచ్చు. 2.5 ఏళ్లు చంద్రబాబు, మిగిలిన సమయం పవన్ సీఎం చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకొస్తుంది బీజేపీ. ఇక ప్లాన్ బి అమలు చేస్తే జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తే ఇద్దరికి కలిపి 20 నుంచి 25 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని బీజేపీ భావిస్తుంది. అదే జరిగితే హంగ్ తప్పదని, అప్పుడు పవన్ ను సీఎం చేయాలనే డిమాండ్ను తెరపైకి తీసుకురావడమే ప్లాన్ బి. మరికొంతమంది బీజేపీ దగ్గర ప్లాన్ సి కూడా ఉందని చెబుతున్నారు. పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అయితే ప్లాన్ ఏ, ప్లాన్ బి అమలు చేసే పరిస్థితి లేకపోతే ప్లాన్ సి కూడా సిద్ధం చేసుకుంటుందని చెబుతున్నారు. మహారాష్ట్ర ప్లాన్ను ఏపీలో కూడా అమలు చేయడమే ప్లాన్ సి అంటున్నారు. టీడీపీ ఎంత మెజారిటీతో గెలిచినా కేంద్రంలో అధికారంలోకి 3వసారి వస్తే సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి టీడీపీ ఎమ్మెల్యేలను చీల్చి పవన్ ను ముందు పెట్టి సీఎం చేస్తుందని టీడీపీ అనుకూల వర్గాలు చెబుతున్నమాట. మొత్తం మీద ఏపీలో ఏం జరిగినా మాకే మేలు అని బీజేపీ భావిస్తోంది. ఈ 3 ప్లాన్లు అమలు చేసే పరిస్థితి రాకుండా మళ్ళీ వైసీపీ గెలిస్తే అసలు సమస్యే లేదు. వైసీపీ ప్రభుత్వం ఎటూ తమకు అనుకూలంగానే ఉంటుందని భావిస్తోంది.